ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. నారాయణ పాఠశాలలో పుస్తకాలు సీజ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక నారాయణ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులతో అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్, సిపిఎం నాయకుల ఫిర్యాదుతో పుస్తకాల గదిని సీజ్ చేసిన మండల విద్యాశాఖ అధికారి విజయభారతి. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులతో పుస్తకాల పేరుతో విద్యను వ్యాపారంగా చేసి సొమ్ము చేసుకుంటున్న నారాయణ, చైతన్య కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అధిక ఫీజులతో ఒత్తిడి చేస్తూ వేధిస్తే ఊరుకోం ధర్నాలు చేసి నిలదీస్తామంటున్న ఏఐఎస్ఎఫ్, సిపిఎం నాయకులు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు నోటీసులు జారీ చేస్తామని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి, లేని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మండల విద్యాశాఖ అధికారి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతూ అధిక ఫీజులతోనూ పుస్తకాలను వేలాది రూపాయలతో బలవంతంగా తల్లిదండ్రులకు విక్రయిస్తున్నారు. దీనిపై యాజమాన్యంపై మండల విద్యాశాఖ అధికారి విజయభారతికి ఫిర్యాదు చేసి సీజ్ చేయించడం జరిగిందన్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు, పుస్తకాల పేరుతో విద్యను వ్యాపారం చేయడానికి చూస్తే ఆందోళన చేసి అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఫీజులు తీసుకోవాలని, పుస్తకాలను కూడా అధిక ధరలకు అమ్మకూడదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలు పాఠశాలలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఇబ్బందులు పెడితే ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారి విజయభారతి మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్, సిపిఎం నాయకులు ఫిర్యాదు మేరకు నారాయణ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్నారంటూ తెలపడంతో నారాయణ పాఠశాలలో పుస్తకాల గదిని సీజ్ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు పనిచేయాలని సూచించారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల అందరికీ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఉన్నటువంటి కార్పొరేట్ నారాయణ విద్యాసంస్థ పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు, బలహీన విద్యార్థులపైన కార్పొరేట్ నారాయణ స్కూల్స్ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు. అలాగే ఈ రోజు కళ్యాణం చూసుకున్నట్లయితే నారాయణ స్కూల్లో వేల రూపాయలు బుక్స్ అమ్ముతున్నారు, అక్రమంగా అడ్మిట్ చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ నారాయణ స్కూల్ ని సీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏఐఎస్ఎఫ్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు. ఆ పేద విద్యార్థులకు వీళ్ళు నారాయణ విద్యాసంస్థ పనిచేస్తున్నటువంటి యాజమాన్యం గాని, టీచర్స్ గాని వాళ్ళ ఊర్లకు, ఇండ్లకు వెళ్లి ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి, కళ్ళుబుల్లి మాటలు చెప్పి, ఈ రోజు ఒక అడ్మిషన్ కి ఇంత ఇస్తాము, మీకు ఇన్ని వేల డబ్బులు మేము తక్కువ చేస్తాము, ఎల్కేజీ చదువుతున్న విద్యార్థులకు 24,000 రూపాయలు, అలాగే అదే ఎల్కేజీ చదువుతున్న స్టూడెంట్ కి 8,000 రూపాయలు బుక్స్ ఉంటాయి. చిన్న పాపకి 8,000 రూపాయలు బుక్స్ అమ్మితే ఈ రోజు కళ్యాణ్ చదువుతున్న విద్యార్థులకు మీరు ఎంత అన్యాయం చేస్తున్నది ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది. అందుకని మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం, జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మీరు మొద్దు నిద్ర వీడి ఈ రోజు కళ్యాణ్లో మేము చేస్తున్నటువంటి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటానికి ఖచ్చితంగా మీరు నారాయణ స్కూల్లో సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ప్రత్యక్ష దాడులు కూడా వెనకడబోమని ఈ రోజు జిల్లా విద్యాశాఖకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు నారాయణ ప్రైవేట్ పాఠశాలలో మరి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ సేల్ చేస్తున్నారని చెప్పి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల వాళ్ళు మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి మేము కూడా వచ్చి చూడంగానే వాస్తవానికి అది నిజమని తేలింది కాబట్టి సీజ్ చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ఏ పాఠశాల అయినా సరే ఈ నోట్ బుక్స్ కానీ ఏవైనా సరే, యూనిఫామ్ కానీ ఏవి అమ్మినా కూడా ఇదే రీతిలోనే సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీజుల విషయానికి కూడా ప్రభుత్వం ఏ రకంగా అయితే సూచిస్తుందో అదే రీతిలోనే మరి
ఫీజులు కూడా వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ పైన అధికంగా ఏదైనా వసూలు చేస్తే మరి పై అధికారుల దృష్టికి తీసుకుపోవడము, పర్మిషన్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మొత్తం ప్రైవేట్ స్కూళ్ళకి అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది.